తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యాలయాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల విద్యాలయానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇది ప్రధాన రహదారి. 4 నెలల వ్యవధిలో 8 మంది పాము కాటుకు గురయ్యారు. అందులో 2 మృతి చెందారు. అనిరుద్ధ్ అనేటువంటి బాలుడు, అలాగే గణాదిత్య అనేటువంటి బాలుడు మృతి చెందారు. నిన్న 24 గంటల వ్యవధిలో మరో 2 పాము కాటుకు గురై చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రధాన రహదారి మీద విద్యార్థి సంఘ నేతలు, అలాగే పేరెంట్స్, విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు అందరూ ఆందోళన చేస్తున్నారు. ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఒకసారి చూద్దాం. ఏంటి అసలు మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? లాస్ట్ 3 months బ్యాక్ 2 ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి మాకు సరైన మౌలిక వసతులు కల్పించి పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి పిల్లలందరినీ మళ్ళీ రీజాయిన్ చేయించుకున్నారు. రీజాయిన్ చేయించిన తర్వాత 3 months గడిచినా కానీ ఎక్కడి వసతులు అక్కడే ఉన్నాయి. ఒక అభివృద్ధి జరగలేదు. ఓన్లీ ఏది అని అంటే ఆ కట్టిన బిల్డింగ్కు పెయింట్ వేసేసి ఒక బెడ్స్ ఇచ్చేసి మేము ఏదో చేసినామని గొప్పలు చెప్పుకోవడం కాదు. అక్కడ సరైన వసతులు ఏవైతే బాత్రూమ్స్ ఉన్నాయో అక్కడ పాములు వస్తున్నాయి. మేము ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి వచ్చినప్పుడు చెప్పాం, సార్ ఈ ప్రహారీకి మొత్తం సోలార్ ఫెన్సింగ్ చేయించండి సార్ అని చెప్తే సరే అని అప్పుడు హామీ ఇచ్చేళ్ళారు. ఇప్పటికీ 4 months అవుతుంది. ఆ ఫెన్సింగ్ లేదు. ఆ ఫెన్సింగ్ ఉన్న వారికి ఈరోజు ఏవైనా కీటకాలు కానీ లోపలికి రాకుండా ఉంటుండే. ఇదే మా ప్రధాన డిమాండ్. మౌలిక వసతులు కల్పించాలి. ఒకవేళ మౌలిక వసతులు కల్పించని ఎడల ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఇక్కడ మిట్పల్లిలో కానీ లేదంటే కురుట్లలో కానీ ఏదన్నా గవర్నమెంట్ రెంట్ తీసుకొని పిల్లలందరినీ అక్కడ షిఫ్ట్ చేసి ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా వేరేది ఏదన్నా కొత్తగా ఏదన్నా బిల్డింగ్ నిర్మించదలుచుకుంటే అక్కడ వేరే షిఫ్ట్ చేసి మాకు విద్యార్థులకు న్యాయం చేయాలని మేము పేరెంట్స్గా కోరుకుంటున్నాం. అంటే 1983 నుంచి గురుకుల విద్యాలయం ఉంది. అప్పటి నుంచి లేని పాము కాట్లు గత సంవత్సర కాలం నుంచి ఎందుకు రీజన్ ఏంది అనుకుంటున్నారు? అది ఏది అనేది ఇప్పటి నుంచి గవర్నమెంట్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ స్పష్టమైనది ఎంక్వైరీ లేదు. అది ఏంది అనేది చెప్పట్లేదు. మేము ఎన్నోసార్లు అడిగినాం, రిపోర్ట్స్ అడిగినాం. లాస్ట్ గణాంత్య చనిపోయినప్పుడు మేము ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించాము అని అన్నారు. ఆ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ మాకు ఇప్పటికీ పేరెంట్స్కి చూపించలేదు. అక్కడ ఏం జరుగుతుంది? ప్రతిసారి 2 అవుతున్నారు. ప్రతిసారి 2 అంటే ఇది ఏదైనా కావాలని చేస్తున్నదా లేకుంటే దేనికోసం అవుతుంది అనేది ఖచ్చితంగా అధికారులు దీనిపై ఫోకస్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. ఇది షిఫ్ట్ చేయాలి, సోలార్ ఫెన్సింగ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఇటు అఖిల్, ఓంకార్ అఖిల్, అలాగే యశ్వంత్ అనేటువంటి బాలులు సైతం పాము కాటుకు గురయ్యి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ పిల్లల్ని తీసుకుపోవడానికి సైతం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. గతంలో సైతం 20 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి బట్టి, ఇతర మంత్రులు, క్యాబినెట్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు, అధికారులు వచ్చారు. ఇప్పటికిప్పుడు ప్రిన్సిపల్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులను కూడా పరామర్శించారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఇక్కడ? ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? తాటిపల్లి నుండి వచ్చినాము. మేడం సస్పెండ్ అయితే ఏమవుతుంది సార్? మాకు సమాధానం కావాలి. కలెక్టర్ని రమ్మంటున్నాం కదా, కలెక్టర్ గారు ఎందుకు వస్తలేరు? అప్పుడు మార్నింగ్ వచ్చిపోయారు, ఇప్పుడు మా 10 నిమిషాలు. మేడంని సస్పెండ్ చేస్తే లాభం ఏం లేదు. మాకు బిల్డింగ్ షిఫ్ట్ కావాలి. మాకు బిల్డింగ్ షిఫ్టింగ్ కావాలని మేము ధర్నా చేస్తున్నాం. మాకు 1 month టైం ఇస్తారా, 2 months టైం ఇస్తారా? మాకు టైం ఇచ్చి మా పిల్లలకు షిఫ్టింగ్ చేయండి. అంటే మీ బాబు ఏం చదువుతున్నాడు? ఎంతకాలం చదువుతున్నాడు? ఇక్కడ 5th నుంచి చదువుతున్నాడు. ఇప్పుడు 6th క్లాస్. 2 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఏం చెప్తున్నాడు? పాములు కనబడా? కనపడుతున్నాయట, పాములు కనపడుతున్నాయి, వస్తున్నాయి. ఇప్పుడు బట్టి విక్రమార్క సార్ వచ్చినప్పుడే అది కూడా పరిష్కారం కాలేదు. అన్ని చేస్తున్నాం, బెడ్లు వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి అంటున్నారు. కాకపోతే కానీ ఏవి అది లేదు. మాకు ఒకటి ఏంది, మళ్ళా ఇవే కావాలని చెప్పేసి మేము అంటున్నాం. అప్పుడే పరిష్కారం కాలేదు, ఇప్పుడేం పరిష్కారం చేస్తారు? మాకు అప్పటికి 2 పిల్లలు చనిపోయారు. ఇప్పుడు కూడా 2 పిల్లలు చనిపోయేదాకా కూడా మాకు పరిష్కారం అయ్యేటట్లేదు. ఇప్పుడు మా పిల్లల్ని ఎట్లా ఉంచుతాం సార్? మేము ఇక్కడ మేము ఎట్లా ఉంచుడు నమ్మి మా పిల్లలకి? అంటే మీకు భయాందోళన ఉందా? ఉన్నది భయము. పిల్లల్ని ఇక్కడ మేము విడిచిపెట్టిపోతే మా పిల్లల్ని ఎట్లా సార్? మాకు భయం ఉండదా? ఇంటికాడ పిల్లలకు పాములు కుడుతున్నాయో, తేలు కుడుతున్నాయో ఎట్లా అని మాకు కూడా భయం ఉంటుంది కదా సార్. మాకు భయమే. మా చిన్న పిల్లలు సార్, మా పిల్లలు చనిపోతే ఎవరు ఇస్తారు సార్? మా పిల్లల్ని ప్రభుత్వం తెచ్చిస్తుందా? మా పిల్లల్ని తెచ్చిస్తుందా? ప్రభుత్వం తెచ్చియదు. వచ్చినప్పుడు పాములు కుట్టినప్పుడు తాపోకోళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. పరిష్కారం ఏం జరుగుతుంది సార్? ఏం జరగట్లేదు, ఏం కూడా జరుగుతలేదు. మాకు పిల్లలు చనిపోతే మా కడుపు కోత ఎవరు సార్? మాకు బాధ్యులు ఎవరు? పిల్లల్ని పోగొట్టుకున్నాక మీరు ఏం కావాలనుకుంటారు ఇప్పుడు? మాకు బిల్డింగ్ షిఫ్ట్ కావాలి కదా సార్. మాకు సిటీలోకి తీసుకెళ్ళండి మా పిల్లల్ని.
సిటీలోకి తీసుకుపోయి మా బిల్డింగ్లో ఇక్కడ మా పిల్లలు సేఫ్గా ఉండాలి. మాకు మొత్తం మీద బిల్డింగ్ షిఫ్ట్ కావాలి, పిల్లలకి కడుపు కోతను ఎవరు తీరుస్తారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మా ఆందోళనకి సంబంధించిన సమాధానం కావాలి. ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేస్తే ఎట్లా అది పరిష్కారం కాదని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. మీరు చెప్పండి స్వామి, ఏంది అసలు ప్రాబ్లం ఏంది? ఇది గత 40 సంవత్సరాలకు పైగా ఈ గురుకుల విద్యాలయం ఉంది. రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఫేమస్గా ఉండే. కానీ ఇప్పుడున్న పరిస్థితి, గత ఆగస్టు నుంచి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? పెద్దాపూర్ గురుకులం అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రంలో. కానీ గత ఒక 4 నెలల క్రితం అనుకోని ఘటన, ఇది పాము కాటన ఘటన ద్వారా ఒక 2 విద్యార్థులు చనిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టేడు దుఃఖాన్ని మిగిల్చారు. దాని పిమ్మట ఒక వారం రోజుల లోపల మన ఉప ముఖ్యమంత్రి గారిని బట్టి గారు రావడం జరిగింది. వచ్చి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని జరిగింది. మేము అప్పుడే డిమాండ్ చేశాము, సార్ ఇది చుట్టూ పొలాల వాతావరణం ఉంది, మాకు శాశ్వత పరిష్కారం కోసం ఇక్కడ నుంచి స్కూల్ని షిఫ్ట్ చేయడం చెప్పాము. కానీ ఉప ముఖ్యమంత్రి గారు ఒక 20 రోజుల లోపల, నెల రోజుల లోపల మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మౌలిక వసతులు ఆ రోజు సార్ వచ్చి వెళ్ళారన్నప్పుడు తూతు మంత్రంగా చేశారే తప్ప ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉంది. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్ల అది జరిగిందని మేము భావిస్తున్నాం. అలాగే వెంటనే అక్కడి నుంచి పాఠశాలని మెట్టిపల్లి కానీ కొట్ల కానీ తరలించి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని కోరుచున్నాం. ప్రాబ్లం ఏంది చెప్పండి. గురుకులంలో చుట్టుపక్కల మొత్తం చెట్లు తీసేయాల, ప్లస్ ఈ పాముల కాటుకు ఎవరైతే ఇదైందో వాళ్ళకు నష్టపరం ఇవ్వాల. ఉప ముఖ్యమంత్రి బట్టి మిక్కర కంపల్సరీ రావాలా, కలెక్టర్ రావాలా, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం మేము రైతులం. నేను ఓల్డ్ స్టూడెంట్, 25-30 ఏళ్ళ సీనియర్ మనిషిని. నాతో చదువుకున్న స్టూడెంట్ ఐపీఎస్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఉన్నమాట చెప్తాం సార్. మీరు ఉన్నప్పుడు ఇట్లా పాములు లేవా? ఇప్పుడు బాగుంది సార్, ఉడుకుడుకు ఇంకా జంగల్ లాగానే ఉండే. జంగల్లాగా ఉండే సార్, పాములు రాలే సార్. మేము మంచిగా ఉన్నాం. ఇప్పుడు జరుగుతుంది సార్. మీరు ఎట్లా చేయరు సార్? నేను ఆల్రెడీ రేవంత్ రెడ్డి సార్తో మాట్లాడుతున్నాను. మీరు ఎట్లా చేయరు సార్? మా రైతులకు మీరు అన్నం పోయి ఆవులు పెట్టుండ్రి, కానీ స్కూళ్ళల్లో పిల్లలు క్షేమం ఉండాలా, లేకపోతే మీ మిత్రు దగ్గరకు వస్తుంది. ఒకటే మాట చెప్తా, నేను మంచి నేను సారు, స్కూళ్ళలో పిల్లలు మంచిగా ఉండాలా, అమ్మ నాన్న మంచిగా ఉండాలా. మొత్తం మీద పాఠశాల విద్యార్థులు క్షేమంగా ఉండాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ఉప ముఖ్యమంత్రి పర్యటించారు, హామీలు ఇచ్చారు, అయినా ఎప్పటి పరిస్థితి ఆ విధంగానే ఉంది. విద్యార్థులు క్షణక్షణం ఆందోళన చెందాల్సినటువంటి దుస్థితి ఉంది. ఇప్పటికైనా తీర్మానాలే, బిల్డింగ్ షిఫ్ట్ కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన రహదారి మీద దాదాపు 2 గంటల నుంచి ఆందోళన చేస్తున్నారు. కిలోమీటర్ల పరిధిలో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలి. దీనికి సంబంధించినటువంటి అధికారులు, మంత్రులు వచ్చి మాకు హామీ ఇస్తేనే మేము కదులుతాం, లేదంటే ఇక్కడే ఉంటామని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒకవైపు ప్రతిపక్ష నేతలు గురుకులాల బాట పడుతున్నారు. అయితే ఇది అన్నిటికన్నా ఒక భిన్నమైనటువంటి ప్రాంతం. మనం పెద్దాపూర్ గురుకుల విద్యాలయం 1983లో ఇక్కడ ఈ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో గురుకుల విద్యాలయం ఏర్పడింది. 10+2 ఇంటర్మీడియట్ వారికి ఉన్నారు. 545 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. జూలై నుంచి ఇప్పటి వరకు 8 మందికి పాము కాటుకు గురయ్యారు. ఎందుకు వస్తున్నాయి పాములు అనేది ఒక్కసారి పరిశీలిస్తే చాలా ప్రెమిసెస్ అంతా నీట్గా ఉంది, కానీ చుట్టూ పంట పొలాలు ఉన్నాయి, మొక్కజొన్న ఉంది, వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. మెయిన్ రోడ్ నుంచి చాలా దూరంగా ఉంది, 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా ఓంకార్, అఖిల్ అలాగే యశ్వంత్ అనేటువంటి విద్యార్థులు పాము కాటుకు గురయ్యారని చెప్పేసి ఆందోళన చెందినటువంటి పేరెంట్స్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. యాంటీ వినం అనేది కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం అంతా చూస్తున్నాం. ఇదంతా అతిపెద్ద ప్రెమిసెస్, 10 ఎకరాల సంఖ్యలో ఉంది, కానీ కోతులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇక్కడ పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ పాఠశాలలోనే పాము కాటుకు ఎందుకు గురవుతున్నాయి అనే దాన్ని ఒక్కసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. సహజంగానే ఇంత పెద్ద ప్రెమిసెస్ ఉన్నప్పుడు నీట్నెస్ అనేది లేదు, అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంది, చెత్త చెదారము, ముళ్ళ కంపలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత దీన్ని నీట్ చేస్తున్నారు. ఎవరు చేయాలి ఇదంతా కూడా? ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి ఈ ప్రెమిసెస్ను నీట్గా చేస్తే ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి చేస్తూ ఏమొస్తుంది అనేది మనకి
వాళ్ళకి కనబడడానికి వీలుగా ఉంటుంది. ఇది డ్రైనేజ్ కూడా ఇప్పుడిప్పుడే సిద్ధం చేస్తున్నారు. శానిటేషన్కి సంబంధించిన సిబ్బంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన నీటి చేస్తున్నటువంటి పరిస్థితి ఇది చూస్తున్నాం. అంటే వెనుక నుంచి వస్తున్నాయా పాములు, ఎక్కడి నుంచి వస్తున్నాయా అనేది ఇప్పటికే అంతుబట్టని విషయము. రక్త పింజర కుట్టింది అని చెప్పేసి అనుకుంటున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. దాదాపు గంటల సమయము వాళ్ళు ప్రధాన రహదారి మీద, జాతీయ రహదారి మీద బైఠాయించి తమ పిల్లల రక్షణ ఎవరు కల్పిస్తారు, పిల్లలు ఎట్లా ఇక్కడ ఉంటే మేము ఎట్లా నిద్రపోయేది కంటి నిండా, మాకు భరోసా ఎవరిస్తారని చెప్పి ఆందోళనకు గురవుతున్నారు. చాలా సహజం, ఎందుకంటే పిల్లల బతికి ఇంపార్టెంట్, అన్ని ఆశలు పిల్లల మీదనే ఉన్నాయి. ఇక్కడ పేరెంట్స్ కూడా వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాము. ఒక్కసారిగా చాలామంది పిల్లలు చెప్తున్నారు తరచూ పాములు కనబడుతున్నాయని, స్నేక్ క్యాచర్స్ని తీసుకొచ్చారు. ఇదంతా కూడా ఒక భయభ్రాంతులకు లోనైన ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. ఇదంతా చూస్తున్నాం మనం వివిధ ప్రాంతాల నుంచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు ఇతర ప్రాంతాల నుంచి సైతం పేరెంట్స్ పిల్లలు తీసుకెళ్ళడానికి వచ్చారు. దీనికి సంబంధించి ఒకసారి పేరెంట్ని అడుగుదాము. ఎక్కడి నుంచి వచ్చారు, మీ బాబు ఏం చదువుతున్నాడు, ఇక్కడ ఎప్పటి నుంచి చదువుతున్నాడు? టెన్షన్లో ఉన్నావా? ఓకే ఓకే, ఆమె టెన్షన్ మనం గమనిస్తున్నాం ప్రత్యక్షంగా. ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఇది జరిగిన సంఘటన తర్వాత ఆయన తనదైన శైలిలో విరుచుకుపడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాము. ఇక్కడ ఆ పేరెంటే కాదు, చాలా ప్రాంతాల నుంచి వచ్చారు పేరెంట్స్, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళారు. 4 రోజుల పాటు మేము రాము, గతంలో సైతం మంత్రులు వచ్చారు, అధికారులు వచ్చారు, భరోసా ఇచ్చారు, అయినా రిపీట్ అవుతున్నది. పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పునరావృతం కాకుండా ఉండాలంటే మాకు ఏంటి సేఫ్టీ ఏంటి, భరోసా ఏంటి, ఎవరు మాకు గ్యారంటీ? ఎందుకంటే జరగరాంది జరిగితే ఆ కడుపు కోతను భరించడం మా వల్ల కాదు అని చెప్పి పేరెంట్స్ రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేరెంట్స్ తమ యొక్క పిల్లలు ఉన్నత చదువులు చదవాలే, బంగారు భవిష్యత్తు ఉండాలని భావిస్తారు. అయితే ఈ జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల విద్యాలయంలో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూస్తే అట్లా లేదు. ఎందుకంటే క్షణం భయంగా ఉంది. ఎప్పుడు ఏ పాము కాటుకు ఎవరు బలి అవుతారో అనేటువంటి భయాందోళనను గమనించవచ్చు. ఇప్పటికే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. బ్యాగులు బట్టి ఇక్కడంతా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంది. చాలా ఎకరాలలో ఈ వాతావరణం ఉంది. ఇప్పటికే పాము కుబుసాలు అక్కడక్కడ కనబడుతున్నాయి. పాములు పదే వస్తున్నాయి. 6 మాసాల వ్యవధిలో 8 మంది పాము కాటుకు గురయ్యారు. ఈ పరిసరాలను ఒక్కసారి పరిశీలిస్తే మనకి ఇదే అంశానికి సంబంధించినటువంటి విజువల్స్ గమనిస్తున్నాం. ఇక్కడ 10+2 ఒకవైపు కోతులు వచ్చేసినాయి, చాలా కోతులు వచ్చేసినాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎలుకలు సంచరిస్తున్నాయి. మనం ఒక్కసారి కోతులకు సైతం కూడా భయాందోళనకి పిల్లలు గురవుతున్నారు. 10+2 ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా విద్యను అభ్యసించే పిల్లలు ఉన్నారు. 40 సంవత్సరాల కాలం నుంచి విద్యాలయము అనేక మంది విద్యావంతులని తీర్చిదిద్దినది. ఇది ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు అంటే ప్రధానమైన రహదారి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటికీ శానిటైజేషన్కి సంబంధించి అడుగడుగున వాళ్ళు వెతుకుతున్నారు. మనం ఒక్కసారి ప్రెమిసిస్ చూద్దాము. నీట్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే గతంలో సైతం ఈ పాఠశాలలో జరిగినటువంటి పాము కాటుకు గురై 2 మృతి చెందారు, 6 గాయపడ్డారు. మళ్ళీ తాజాగా 24 గంటల వ్యవధిలో మరో 2 పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిలో మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఈ పెద్దాపూర్ గురుకుల విద్యాలయము హాస్టలు పాఠశాల భవనాల వెనుక ఉన్నటువంటి పరిస్థితి. చుట్టూ పొలాలు ఉన్నాయి. ఇదంతా చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా విశాలమైన ప్రాంగణము. అయితే సహజంగానే పొలాలు, వ్యవసాయ పంట పొలాలు ఉన్నాయి కాబట్టి పాములు, పురుగులు, క్రిమికీటకాలు సహజంగానే వస్తుంటాయి. ఇప్పుడు పంట పొలాల కోతలు అయిపోయినాయి. ఒకవైపు దీన్ని మళ్ళీ కల్టివేట్ చేసే క్రమంలో నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. దీనిలో తాజాగా నిన్నగా జరిగినటువంటి స్నేక్ బైట్, అది రక్త పింజర అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఈ పారిశుద్ధ సిబ్బంది వచ్చారు. పారిశుద్ధ సిబ్బంది వచ్చి దీన్ని నీట్ చేసే
పనిలో ఉన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారులు, ఉన్నతాధికారులు అందరూ వచ్చారు. పిల్లలతోని, పేరెంట్స్తోని ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడారు. వాళ్ళు ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారు, వాళ్ళకి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. అయినప్పటికీ కడుపు కోత ఎవరు తీరుస్తారు అనేటువంటి కోణంలో పేరెంట్స్ అయితే ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ పరిసరాలను ఒక్కసారి గమనిస్తే ఇదంతా కూడా ఆ టాయిలెట్స్ ఉన్నాయి. ఈ టాయిలెట్స్కు వచ్చేటువంటి క్రమంలో సైతం దీన్ని ఏదైనా ఘటన జరిగిన తర్వాత స్పందించడం శరం మామూలుగా ఉంది. వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దీన్ని నీటి చేస్తున్నారు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదంతా వాళ్ళు దీనికి సంబంధించి నీటి చేసే పనిలో ఉన్నారు. అయితే ఇది ముందుగానే ఉంటే బాగుండేది అని చెప్పేసి పేరెంట్స్ అభిప్రాయపడుతున్నారు. కొంతమంది స్థానిక విద్యార్థులు కూడా ఉన్నారు. ఏంటి అసలు ఇక్కడ భయాందోళనకు గురవుతున్నారు పేరెంట్స్, వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకుపోతున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? పాములు ఉన్నాయి సార్, ఇక్కడ బాగా చాలా మంది భయపడుతున్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంటికి వెళ్దామంటే సార్లకు చెప్తామో సార్లు ఏమో పంపుతలేరు. ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు. గోడలు దుంకి పోవామంటే గోడలకి వెళ్ళి పొక్కలకి వెళ్ళి పాములు చూడు, పొక్కలు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఏం చేయాలో సమయం అవుతలేదు సార్. మాకైతే భయంగా నిద్ర పట్టడం లేదు, ఏం లేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. సార్లకు చెప్పినా సార్లు పట్టించుకుంటలేరు. అంటే పాములు పట్టేటోళ్ళు వచ్చిండ్రు. ఇంతకుముందు పుట్ట ఉండే అంటున్నారు. పుట్టను పుట్టను తీసేసారు సార్. పుట్ట తీసేసారు. పుట్టను తీసేసారు. ఎక్కువ వస్తూనే ఉన్నాయి సార్. చూస్తారు, భయభ్రాంతులు అవుతారు. అంతే సార్. లైట్ తీసుకోమంటారు. చలో పిల్లలు సైతం లైట్ తీసుకో అని చెప్తున్నారు. వాళ్ళ టీచర్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఇదంతా నీట్గా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పాములు ఏంటి అనేటువంటి దానిలో ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నది. పేరెంట్స్ ఒకటే చెప్తున్నారు, తమ యొక్క పిల్లల్ని ఇక్కడ ఉంచడం లేదు. 4-5 రోజుల పాటు మేము ఇంటికి తీసుకెళ్తాము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పిల్లలు ఇక్కడ ఉంటే మేము ఎట్లా ఉండేది? ఇంటి దగ్గర ప్రశాంతంగా 2 చనిపోవడము, 6గురికి పాము కాటు గురవడము. ఘనాదిత్య, అనిరుద్ధు అనే స్టూడెంట్స్ ఆగస్టు మొదటి వారంలో మృతి చెందినటువంటి ఘటన మరొక ముందే అదే వారంలో 6గురికి పాము కాటు గురయ్యారు. ఈ 6గురు పాము గురైన విషయంలో చాలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీనిలో తాజాగా 2కి మళ్ళీ ఒకసారి పాము కాటు గురైతే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. చాలా కోతుల గుంపు వచ్చింది ఇక్కడికి. కోతులు సైతం ఉన్నాయి. కోతులు కూడా అప్పుడప్పుడు పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి, రక్కుతున్నాయి. బయటకు రావాలంటే కాలకృత్యాలకి, టాయిలెట్కి వెళ్ళాలన్నా కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇప్పుడిప్పుడే బాగా చేస్తున్నారు. శానిటైజేషన్ ఇప్పుడే నీట్గా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక సంఘటన జరిగితే కానీ స్పందించరా అనేటువంటి కోణంలో ఆరోపణలు వస్తున్నాయి. ఈ పిల్లలకి ఏమీ జరగదు, ఇక్కడే ఉంచండి, భరోసా ఇద్దామని చెప్పేసి ఇంతకుముందు కౌన్సిలింగ్ ఇచ్చారు, ఇంటరాక్ట్ అయ్యారు. అయినప్పటికీ కూడా ఒక్కసారి ఈ పరిస్థితిని చూస్తే ఇది అపరిశుభ్ర వాతావరణము. జైల్లో ఖైదీలు సైతం మంచిగా ఉంటారు. మరి నిండు నూరేళ్ల జీవితాన్ని అనుభవించడానికి, ఉజ్వల భవిష్యత్ అనుభవించడానికి గురుకుల విద్యాలయంకి వచ్చినటువంటి పిల్లల భవితవ్యం ఎటుపోతుంది, ఎలా ఉండబోతుంది అనేది ఆందోళన కలిగించే విషయంగా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఒకసారి జిల్లా కలెక్టర్ వచ్చి మాకు భరోసా ఇవ్వాలని చెప్తున్నారు. ప్రిన్సిపాల్ని ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ అనేది మేము కోరుకోవట్లేదు. పిల్లలు భద్రంగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళకి రక్షణ ఉండాలి అని మాత్రమే కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్ పెద్దాపూర్ గురుకుల విద్యాలయం నుంచి. పెద్దాపూర్లో పాము కాటుతో అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులకి సంఘీభావంగా ప్రధాన రహదారిపైన బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి సంఘం నేత ఉన్నాడు, రంజిత్ ఉన్నాడు. రంజిత్ చెప్పండి, 4 నెలల వ్యవధిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆదిలాబాద్లో సరి అయినటువంటి ఆహారం లేక ఒక అమ్మాయి విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇతర ప్రాంతాల్లో ఎలుకలు గరుస్తున్నాయి. ఒకవైపు భోజన సౌకర్యం సరిగా లేదు, మరొక వైపు పాములు, ఎలుకలు గరుస్తూ ఉన్నాయి. అస్తవ్యస్తంగా ఉంది అంటారా? ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు విద్యార్థి సంఘం నుంచి? ఈ పెద్దాపూర్ గురుకులం లోపల 4 నెలల వ్యవధిలో 2 విద్యార్థులు మరణించడం జరిగింది. నిన్నటి రోజున ఒక విద్యార్థికి పాము కాటు గురి కావడం జరిగింది. ఇదే రోజు ఈరోజు ఉదయం కూడా ఒక విద్యార్థికి పాము కాటు గురి కావడం జరిగింది. అధికారులు ఇలాంటి పాము కాటులకు గురైనప్పుడు అధికారులు రావడం, అడావిడి చేయడం, వెళ్ళిపోవడం, తర్వాత విద్యార్థుల వాళ్ళ స్థితిని పట్టించుకోలేని
దౌర్భాగ్య పరిస్థితిలో ఈ యొక్క పెద్దాపూర్ గురుకుల ఉంది. అదేవిధంగా అక్కడ అనేక దుర్భర పరిస్థితుల్లో విద్యార్థులందరికీ కూడా బిక్కుబిక్కుమంటూ అనేక నరక యాతన పడుతూ ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు స్వయాన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు వచ్చి మీ విద్యార్థులకు ఏమీ కాకుండా మేము ప్రభుత్వం అండగా ఉంటుంది, ఈ యొక్క సమస్య పరిష్కరిస్తామని స్వయాన ఉప ముఖ్యమంత్రి గారే ఈ యొక్క పెద్దాపూర్ గురుకులకు వచ్చి హామీ ఇచ్చినా కూడా మరొక ఆయన వచ్చి ఇచ్చిన హామీ లోపల 4 నెలల వ్యవధి లోపల ఇద్దరు విద్యార్థులకు పాము కాటు గురి అయిందంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా, ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా, అలాగే కలెక్టర్ గారు బాధ్యత వహిస్తారా, ఈ యొక్క స్పష్టంగా తెలియాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో గురుకుల హాస్టల్లో కావచ్చు 51 మంది విద్యార్థులు మరణించారంటే ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇంటికి ఆర్థిక స్తోమత లేక కార్పొరేట్ పాఠశాల కళాశాల చదువుకోలే స్థితిలో ఈరోజు ప్రభుత్వ కళాశాల కావచ్చు, హాస్టల్ కావచ్చు చదువుకుందాం వస్తే వాళ్ళు చదువుకోడు కాదు కదా, ఈ యొక్క తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని అనుకుంటాం. కానీ ఆ తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అందరికి కూడా పిట్టల్లా పాము కాట్లతో ఎలుకలు కుట్టడంతో పాము కాట్లతో కూడా ఫుడ్ పాయిజన్ చనిపోతూ ఉంటే ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ కడుపు రోదన ఎవరు తీరుస్తారో ఈ యొక్క సందర్భాలే ప్రధానంగా మేము డిమాండ్ చేస్తే తల్లిదండ్రులు ఒక డిమాండ్, ఈ గురుకుల లోపల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈ యొక్క వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ యొక్క విచారణ కమిటీ వేసి ఈ తల్లిదండ్రులతోని కలెక్టర్ గారు వచ్చి ఇప్పుడే ఇమీడియట్గా కలెక్టర్ వచ్చి ఈ యొక్క చర్చలు జరిపించి ఆ సమస్యల డిమాండ్ అన్ని కూడా నెరవేర్చడానికి ఈ యొక్క ఎంతవరకు లేవమని ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 గంటలు అవుతా ఉన్నా కూడా ఈ తల్లిదండ్రులు అందరూ కూడా 2 గంటల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అయ్యప్ప స్వామి ఉన్నారు, భిక్ష చేయకుండా 2 గంటల నుంచి ఆందోళన చేస్తున్నా కూడా జిల్లా కలెక్టర్ గారు ఆఫీస్లో పరిమితమై ఆఫీస్ నుంచి ఇంతవరకు కూడా ఈ యొక్క రాకపోవడం చాలా బాధాకరమైన విషయం తెలియజేస్తున్నాం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులందరూ కూడా హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పేద బడుగు బలహీన విద్యార్థులకు సంబంధించినటువంటి వారు విద్యను అభ్యసించే విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలి, వారికి ఒక రక్షణ ఉంది అనేటువంటి భావన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. 2 విద్యార్థులు మృతి చెందారు. ఆ తర్వాత ఛార్జ్ తీసుకున్నారు, నూతనంగా వచ్చి తనదైన మార్క్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ప్రిన్సిపల్. అయితే ఈ సంఘటన తర్వాత కొద్దిగా షాక్ గురైనటువంటి పరిస్థితి. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది మేడం? నిన్న యశ్వంత్ అలాగే ఇంకో రఖిల్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళకి ఏం జరిగింది? ఎప్పుడు తెలిసింది మీకు? నాకు నిన్న మార్నింగ్ ఏంటంటే ప్రేయర్ తర్వాత 9 o'clock బాబు వచ్చింది సార్ నా దగ్గరికి. అంటే ఆల్రెడీ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ టాన్సిల్స్. ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఏమైందంటే జస్ట్ టు షో ద 2 dots. నాకు కొంచెం ప్రాబ్లం ఉంది మేడం అని అంటే మేమేం చెప్పినామంటే నీకు 2 dots ప్రాబ్లం ఉంది అన్నానంటే తన నర్సు ఎవరైతే ఉన్నారో తనకు చూపెట్టినాం అన్నట్టు. తనేమన్నా మేడం ఇది స్నేక్ బైట్ అయితే కాకపోవచ్చు, ఎందుకంటే లోతు అనిపించింది, అట్లా అనిపించలే అని చెప్పింది. సో వీ కాల్డ్ ద RMP ఆల్సో. సో ద సేమ్ థింగ్ హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ దట్ మేబీ ఇట్ ఈస్ నాట్ ద స్నేక్ బైట్. తర్వాత ఏమైందంటే తను మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి దట్ బాయ్ వాంటెడ్ టు గో టు హోమ్ బికాస్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ టాన్సిల్స్. తర్వాత ఏంటంటే ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లారు. బట్ ద బాయ్ షోడ్ ద డాట్స్ దట్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్. సో దే వర్ ఫియర్ఫుల్లీ దే టుక్ ద ప్రైవేట్ హాస్పిటల్, న్యూ లైఫ్ హాస్పిటల్. ద డాక్టర్ దేర్ హీ సా దట్ అండ్ ముందు ఏంటంటే ఆల్రెడీ పెద్దాపూర్లో 2 incidents జరిగినాయి కాబట్టి సార్ టుక్ ఇనిషియేషన్ అండ్ హీ గేవ్ యాంటీవెనమ్ ఫర్ దట్ బాయ్. And he started యాంటీవెనమ్ దాట్ అండ్ తనకేంటంటే బాబు అప్పటి వరకు ఏంటంటే మాకు కూడా థాట్ ఎందుకు రాలంటే బాబు మేము మాట్లాడినప్పుడు అసలు వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఇఫ్ ద స్నేక్ బైట్ ఈస్ దేర్, దట్ సిమ్టమ్స్ వర్ నాట్ దేర్ ఇన్ దట్ బాడీ. నాసియా కానీ వామిటింగ్ కానీ డిజీనెస్ కానీ అలాంటివి ఏం లేవన్నమాట బాబు లోపల. అలా అడిగినప్పుడు మేము ఏం చేసినామంటే బాబుని అడిగినామన్నట్టు ఏం లేవంటే మేము కూడా వీ డిడ్ నాట్ సస్పెక్ట్ దట్ ఈస్ అ స్నేక్ బైట్. తనని తీసుకెళ్ళినాక డాక్టర్ ఏంటంటే యాంటీవెనమ్ ఇచ్చినాక కొంచెం సెట్ అయ్యిండు. తర్వాత నైట్ వరకు వీఆర్ ఇన్ ద అప్ టు 1:30, 2 o'clock ఇన్ ద హాస్పిటల్ ఓన్లీ. సో హీ వాజ్ రికవరింగ్. సో సార్ సెడ్ ఇంకా 24 hours చూసినాక బాబు క్లాట్ టైం కొంచెం తగ్గినాక టుడే ఈజ్ గోయింగ్ టు డిశ్చార్జ్ సార్ సెడ్. And today morning suddenly what happened at 7 o'clock, RDO sir yesterday they have everyone said not to wake up the students up to 7 o'clock. The students they did not even come outside.
suddenly when they came for the outside for the breakfast time, one boy showed some sign is there on his leg. So what we did, on the spot, I myself and my Reddy sir, he is a senior PGT Mass, we took him to the hospital, to the government Korutla hospital. Their doctor, madam, she said that is not the, first only she said there's no snake bite, is not the snake bite. Then afterwards she started antivenom, let it be, because the parents are insisting, so she gave that, and she had, collector sir ordered them to bring to the Jagityal hospital, but they were not interested to take that boy to the Jagityal government hospital. They thought the time is very late, half an hour time will be late, so they wanted to take the private hospital. So even myself and the sir, we went to the private hospital, in Keshava hospital. This Ishwit was joined in there sir. So parents have been came here and afraid regarding their children. Kadupu kotanu mem bharinchadam ma valla gaadu. ఇప్పటికే ఇద్దరిని పొడగొట్టుకున్నారు ఇద్దరు పేరెంట్స్. పదే పదే ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఏ క్షణమున ఏ పాము కుడుతుందో. సో వీఆర్ అనేబుల్ టు బేర్ అనేది వాళ్ళ ఫీలింగ్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ధర్నా చేస్తున్నారు, ఇప్పటికీ ధర్నా కొనసాగుతుంది. సో విచ్ టైప్ ఆఫ్ అష్యూరెన్స్ డూ వాంట్ టు గివ్ పేరెంట్స్? సార్ పేరెంట్స్కి ఏంటంటే మెయిన్ దే వాంట్ టు ట్రస్ట్ అస్ బికాస్ ఆల్రెడీ వీ హ్యావ్ ప్రొవైడెడ్ మెనీ ఫెసిలిటీస్ ఇన్ ద స్కూల్ సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ వెన్ దే ఆర్ ఇన్ ద న్యూ బిల్డింగ్ సమ్ స్టూడెంట్స్ ఆర్ మిస్చీవియస్ ఆర్ దేర్ సార్. సమ్ స్టూడెంట్స్ మిస్చీవియస్ ఆర్ దేర్. I don't want to let out the names of the students because as a principal I should not let out like that. But some students are mischievous. So we are closing the door and everything in the morning, and there itself in the building nothing happens sir, because even any snake or anything it can't go inside, because all mesh doors are there and everything, good facilities are there inside sir. Maybe the boy when he came outside, so if they want compulsory assurity, so this time we are going to provide some escorts with the students when they go to bathroom, like highest class students we are going to keep, or we are going to keep the sirs, or we are going to allot some duties while going, and they are going to have morning breakfast, afternoon lunch, evening and night supper time also, evening snacks time. We are going to give some escorts, and we are going to allot some duties for the teachers as well as students also, so that the students won't get such type of things in the future. చెప్పండి, స్నేక్ క్యాచర్స్ కూడా వచ్చిండ్రు, వచ్చి ఏమైనా సెర్చ్ చేశారా? కుబుసం కూడా కనబడ్డది ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు. పాము they came, but he also said morning when we are sitting, చెప్పారు కదా పాములు అట్లాంటిది థింగ్ అనిపించలేదు సార్ ఇందులో స్కూల్లో అయితే. ఇదంతా రిమోట్ ఏరియా, మెయిన్ రోడ్ నుంచి ఒక 3-4 కిలోమీటర్ల దూరం ఉండడం, చాలా పెద్ద ప్రెమిసెస్ ఉండడం, చుట్టూ పొలాలు ఉండడం కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ సార్. ఆల్ ప్యాడీ అండ్ maize crops are there, so that is the main problem. And another problem what we are having, no let out outside the water, everything they are not going outside because the farmers they are scolding us to. దానికోసం ఏంటంటే కలెక్టర్ ద సర్ సెడ్ మార్నింగ్ ఒక 2 ఇంకుడు గుంతలు అది స్టార్ట్ చేసేసి వాటర్ అందులోనే అది చేద్దామని చెప్పేసి చెప్పారు. అందుకే సార్ సెడ్ మార్నింగ్ హీ హాస్ గివెన్ సమ్ వర్క్, హీ హాస్ అలాటెడ్ వర్క్ టు ఆర్డీఓ సార్ అండ్ ఎంఆర్ఓ సార్. సో దే హ్యావ్ కెప్ట్ ద పీపుల్ టు క్లీన్ ద క్యాంపస్ సార్. సో మొత్తం మీద పేరెంట్స్ భయభ్రాంతులకు గురి కావడం చాలా సహజమే, ఎందుకంటే తమ పిల్లలు చదువు కన్నా ప్రాణాలతో ఉండడమే ముఖ్యమని పేరెంట్స్ భావించడం చాలా సహజం. అయితే పేరెంట్స్కి ఒక అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నారు. పిల్లలతో పాటు సీనియర్ క్లాస్ రూమ్లో చదువుతున్నటువంటి పిల్లల్ని ఎస్కార్ట్స్గా ఉంచడము, నిరంతరము నిఘా లాంటిది ఉంచడం లాంటివి చేయడానికి సిద్ధంగా ఉన్నాము, వారికి భరోసా ఇస్తున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ ఈ పరిస్థితి చక్కబడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పిల్లల్లో ఒక గూడు కట్టుకున్నటువంటి భయము, పేరెంట్స్లో ఉన్నటువంటి ఆందోళన, ఎందుకు సహజంగానే కేవలం 4 మాసాల వ్యవధి. ఒకవైపు ఉప ముఖ్యమంత్రి వచ్చారు, మంత్రులు వచ్చారు, ఉన్నతాధికారులు వచ్చారు, చాలా మంచి భరోసా ఇచ్చారు, మీకు ఇట్లాంటివి జరగవు మేము హామీ అన్నారు. అయినప్పటికీ పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో ఏ క్షణమున ఏ పాము ఏ క్రిమి కీటకాలు కుడతాయో అని ఆందోళన చెందుతున్నారు. మరొక వైపు మెయిన్ రోడ్ నుంచి దూరంగా ఉండడం, పంట పొలాలు, మొక్కజొన్న పెరళ్ళు ఇవన్నీ కూడా ఉండడం వల్ల సహజంగానే వస్తుంటాయి చాలా పెద్ద ప్రెమిసెస్ అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.